సరే, ఇది మాట్లాడితే ఇటు వెళ్ళిపోతున్నాను, సారీ. ఫైనల్గా ఈ మధ్య మనం చూస్తున్నాం, ఇండియాలో వార్ జరుగుతుంది. అలాగే ఒక ముఖ్య విషయం గమనించాను, మనందరం చాలామంది ఆడవాళ్ళు వంటింటికి మాత్రమే పరిమితం అనే మైండ్ సెట్లో ఉన్న ప్రతి ఒక్కరు 18 సంవత్సరాలకు అమ్మాయి వచ్చింది పెళ్లి చేస్తాతోని వెతికే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి మిమ్మల్ని భయ్యా ఆలోచించే మిమ్మల్ని మీతోనే మాట్లాడుతున్నాను. మీరు దయచేసి కాలం మారింది, ఆడపిల్ల ఆది పరాశక్తి అని మర్చిపోకండి. మనం ఈరోజు అందరూ చల్లగా ఉన్నామంటే భారత్ నాన్న దగ్గర నుంచి కాదు, భారత్ మాతా దగ్గర నుంచి మనం చల్లగా ఉన్నాం. ఈరోజు మన ఇండియాని ముందుకు తీసుకెళ్లే వింగ్ కమాండర్ ఒక మహిళ, ఒక కలోనల్ ఒక మహిళ. వాళ్ళు భారతదేశాన్ని ముందు పెట్టి నడిచి తీసుకెళ్తుంటే మనకేమైందండి? ఈరోజు ఈ వార్లో ప్రతి ఒక్కరిలో 2 ఆడకూతుర్లు వచ్చేలా నిలబడితే నాకు అదే ఆనందం. మాకు కట్అవుట్లు, మాకు మాళ్ళు, మాకు బ్యానర్లు వద్దండి. వాళ్ళని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. మన ఇంట్లో మన ఒక అమ్మాయిని అంత ఫ్రీడమ్ ఇచ్చి ముందుకు పంపిస్తే అప్పుడు మనకు నిజమైన స్వాతంత్రం. అది నిజంగా ఎక్కడున్నారో 2 ఆర్మీ ఆఫీసర్స్, వాళ్ళ పాదాలకి దండం. ఎందుకంటే వాళ్ళ వల్ల ఇంకొక 100 మంది ఆడపిల్లలు ముందుకు వస్తారు. అలా చూసుకుంటూ ముందుకు వస్తారు. ప్రతి ఒక్కరు మన ఆడవాళ్ళకి సపోర్ట్ చేయాలి, వాళ్ళకి ధైర్యం నిలబడాలి, మన వాళ్ళకి తోడుగా సపోర్ట్గా ఉండాలి తప్ప వాళ్ళని కిందకి లాగేసే పరిక్రమం అవ్వకూడదు. అందరికీ థ్యాంక్ యూ. ఈ సినిమా చూసి 30వ తారీఖు రిలీజ్ అవుతుంది భైరవం. ఈ సినిమా గొప్ప హిట్ అవుతుంది అని కోరుకుంటున్నాను. తమ్ముడు డైలాగ్, ఇంకోసారి వరద జోలికొచ్చావు, ఈసారి ఉత్సవాలు తెగేది మేక కాదు, నీ పీకలా. ఇప్పటిదాకా నేను తగ్గడమే చూశారు. ఇప్పటి నుంచి మీ అందరిని నా గుండెల్లో ధైర్యంగా నింపుకొని నెక్కడం చూస్తారు. చివరగా మన అందరూ మన దేశ పట్ల గౌరవంగా సపోర్ట్గా ఉండాలని కోరుకుంటూ, సపోర్ట్ ఇవ్వాలని, మన భారతదేశానికి ఒకసారి జై కొట్టుకుంటూ కంక్లూడ్ చేసుకుందాం. బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి, వందే మాతరం. థ్యాంక్ యూ అండి.